ఎవ్వల తల్లిదండ్రులైనా ప్రతి ఒక్క బిడ్డ మీద గంజి పోసినా పోయకున్నా నా బిడ్డ అని తల్లిదండ్రులకు తొక్కులాడుతుంది. పిల్లలకు వాళ్ళకు పిల్లలైనాక వాళ్ళకు దొక్కులాడుతుంది. ఇప్పుడు మన మీద ఉంటుంది ప్రేమ, కాకపోతే జర్ర మనకి ఎట్లుంటుందంటే వాళ్ళ బతికి ఎట్లా ఏమాయ్ అని అంటాం. అట్లా మొన్న ఒకడు రోడ్డు మీద ఏం చేసిండు, తల్లి తండ్రిని బ్యాగులు తీసి పారేసిపోయిండు నడి రోడ్డు మీద. వాళ్ళు బతకలేకపోతే వేరేటోడు వచ్చి అన్నం పెట్టిండు. అట్లా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కన్న తల్లిదండ్రిని అక్క చెల్లెళ్ళని మంచిగా చూసుకున్నాడు వాడు అసలైన మనిషి. అలా అయితే మరి ప్రశాంత్ ఎప్పటి నుంచి వ్యవసాయం నేర్చుకున్నాడు, ఎప్పటి నుంచి చేస్తుండే, ఎన్నేళ్ళ నుంచి? వ్యవసాయము ప్రశాంత్ దాదాపు 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం నేర్చుకుంది. ఆయన 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి గట్టిగా నేర్చుకుండు. అంతకుముందు నా ఎంబడి దొరకపోయి కాలువలు కట్టిపిద్దు, ఈ వరాలు చెక్కిపిద్దు, విత్తనాలు వేయించుడు, నాట్లు పెట్టుడు, అవేమో చిన్న చిన్న పనులేమో 12 నుంచే నేర్చుకుంది. 2012 నుంచే ఉరుకోవచ్చు, లాగు చేతులు పట్టుకొని ఉరుకొచ్చి చేసు బాబు ఇది చేస్తా అది చేస్తా, చెయ్యి బిడ్డ చేయందు చేయన్నాక చేసు పని చేసు, కానీ జర 12లో చేయరాకపో, ఇది వీకేయమంటే అది వీకేసు, అది వీకేయమంటే ఇది వీకేసు. ఇక దాని కొరకు పెద్ద పట్టించుకోలేదు. పోతే బాగా ఒకటి పోతే ఒకటి వస్తుంది రా అనుకుంటా చేస్తుంటే ఇక 15 నుంచి ఫుల్ అయిపోయాడు. ట్రాక్టర్ కానీ ఏది కానీ ట్రాక్టర్ నడిపించాలంటే ఘోరంగా వాడేది. 5 క్లాస్ నడిపిస్తాం ట్రాక్టర్. ఇప్పుడు ఇంట్లో ఉన్న ట్రాక్టరేనా వానికి? ఇది ఎన్ని అనుకో, ఇది ఎప్పుడు 2010లో తెచ్చినది ఈ ట్రాక్టర్. అప్పటి నుంచి నేను అమ్ముకోలే. అమ్మితే వాడు ఈ ట్రాక్టర్ అమ్మితే ఇంకో ట్రాక్టర్ కావాలంటే ఇంకా 4 లక్షలు కావాలి. ఎక్కడికి తెస్తాం, పైసలు లేవు కదా. ఇవి ఉన్నదాన్నే ఎలా తీసుకోవాలి. అంతకుముందు 2005లో ఇంకా చిన్న పీడీ ట్రాక్టర్ తెచ్చినాం. జర పైసలు వ్యవసాయం చేస్తే ఇక ఇంత పైసలు ఎక్కువైనప్పుడు ఇది తెచ్చుకున్నాం. అప్పటి నుంచి ఇక ట్రాక్టర్ మీదే ట్రాక్టరే. ఇక వేరేటోళ్ళకు కూడా కిరాయిలో పోయినాము. కిరాయిల పైసలతో జర డెవలప్ అయినాం అనుకో. ఎట్లా మరి ప్రశాంత్ అప్పుడప్పుడు ఎట్లా మరి ఏం కోపం తెప్పించే పనులు ఏమైనా చేస్తుండే? పిల్లలు అంటేనే ఒక్కోసారి అల్లరి చేస్తుంటారు. ఎట్లుంటుండే చిన్నప్పటి నుంచి యాక్టివ్నెస్ ఎట్లుంటుండే? ఏం కోపం చెప్పియబో మమ్మల్ని. వాడు బయట ఏం మాట్లాడుకున్నావు, ఏం చేసినావు, దోస్తులతో ఏం మాట్లాడుకున్నావు, ఏం చేసినావు మాకు ఏది తెలియదు. కానీ మా ఇంట్లోకి రాగానే అమ్మ అన్నం వేయమని, అన్నం వేస్తేనే తిను, వేయకపోతే తినకపో. తినడు అంతే, మీరు పెడితేనే నువ్వు వేస్తేనే నేను తింటాను, లేకపోతే సరే. కానీ మమ్మీ నాకు అన్నం ఏం లేపుతుండే, జ్వరం వచ్చింది కదా నేను వేసుకొని తింటాను, తినకు. ఏ అన్నం చల్లన్నం అయితే అసలు వారేయకపోదు. మేము అందరం తింటాం చల్లన్నం. వాడు కింద పడితే కూడా ఆ గిన్నెలు వేసుకొని తింటాం అన్నం, అసలు పారేయం మేము. అటువంటిది అందులో 3 మెతుకులు పడ్డందుకు తీసుకొని తిన్నందుకు నువ్వు ఎట్లా తిన్నావా అని కామెంట్ పెట్టి. ఓహో మీకు ఈడ టచ్ అయింది అది. ఎందుకంటే మీరు రైతులు కాబట్టి మీరు మీకు తెలుసు, పండించిన కష్టం తెలుసు కాబట్టి మీరు ఏదైనా చల్లగా అయినా తెల్లారైనా ఖచ్చితంగా తింటాం. మన ఊర్లలో ఖచ్చితంగా తింటాం, ఆ అలవాటు ఉంటుంది. మేము అందరం తింటాం సలన్నం. అసలు మేము ఇది మనకు పండుతుంది కదా అని పాడేసుకోము. మా ఇంట్లో అందరం తింటాం మేము సలన్నం. కింద మెతుకులు తింటుంటే వాడితే కూడా గిన్నెలు వేసుకొని తింటాం. అదే కదా, కొనుక్కున్నాడు అంత పడేస్తే పండించినోడు ఇంకెంత పడేయాలా వాస్తవానికి వస్తే. కానీ పండించిన విలువ తెలిస్తే అట్లా మాట్లాడే, కొన్న విలువ తెలిసినా కూడా పడేది. కొన్నది విలువ అంటే ఇప్పుడు సీరియల్ తీస్తే కోట్ల రూపాయలు వచ్చాయి. ఎన్ని బస్తాలు కొన్నాయి వానికి ఎరకలేదుగా. సారు ఇంత అవుతుంది, 5,000 అవుతుంది ఒక బస్తగా అంటే 5,000 ఇస్తాడు. 5,000 పెద్ద కథ కాదు కదా అమర్దీప్ సెంటర్లకు. అవి తీసుకుపోయి వండినాక కిలో ఉండమంటే 2 కిలోలు వండ్రి. మిమ్మల్ని అమర్దీప్ బాగా హట్ చేసినట్టు. అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అంత ఎవ్వరు కానీ బాబు బాబు అని రా అని మాట్లాడినందుకు నువ్వు బయటకు వచ్చినాక ఫ్రెండ్షిప్లో నువ్వు రాను తన్ను కొట్టుకో గుద్దుకో దోస్తాన్లా ఏదన్నా అనుకో. గేమే, ఆటనే. నువ్వు చెయ్యి దించు మాట్లాడు అంటే వానికి ఊపరాదు ఆ చెయ్యి, కానీ వద్దు. వానికి పోయేటప్పుడే చెప్పిన అందరితో మంచిగా ఉండు బిడ్డ, ఎవ్వరు ఏమన్నా సపడే కూకు అని చెప్పిన. ఈయన అమర్దీప్ ఇన్ని సీరియల్ తీసిండు, ఎవరికి పెట్టిండు? లక్షలు వస్తే అవసరమా బిగ్ బాస్లోకి వచ్చిండు. ఇంకొన్ని దోళ్ళ నుండే వాడు పేదోళ్ళకు న్యాయం చేస్తా అన్నాడు కదా, ఇంకొన్ని దోళ్ళ నుండే ఆయనకేం. ఒక్కసారి రంగు పోతేనే జబ్బలని ఇట్లా పెట్టిర్రు. 9 మంది పోసినాక నీళ్లు పోసినాక చలి పెట్టదా? కూలింగ్ నీళ్ళు అవి
మరి వానికి ఒక్కసారి పోతే జబ్బదించుడు కాదు. ఇక మనం ఏం భగవంతుడు ఉన్నాడు మనకు అంటే అని సపరేట్ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. లోపలికి పోయి కూడా పోయేంత అవకాశం లేదు కదా. అట్లా అది ఓవరాల్గా మీ పల్లవి ప్రశాంత్కి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పి అట్లనే మీ మనసులో ఉన్న మాట కూడా చెప్పండి. మా మనసులో ఉన్న మాట అందరితో మంచిగా ఉండాలి. అందరు రైతు బిడ్డలకు నా శతకోటి దండాలు, నమస్కారాలు, వందనాలు అన్నీ చెప్తున్నా. ప్రతి ఒక్క రైతుకు ఓటేయాలి ప్రశాంత్ కానీ కోరుకుంటున్నాను. మీరమ్మా? నేను కూడా అంతే కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం, రైతులు అని కాదు, ప్రతి ఒక్కరు ఎవ్వరికి తెలిసిన వాళ్ళు ఈ మా కొడుకుది బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి దండాలు. ప్రతి ఒక్కరు ప్రశాంత్కు ఓటేయాలని మనసుపూర్తిగా చదువుకున్న వాళ్ళకు, చదువుకోని వాళ్ళకు, ప్రతి ఒక్కరికి జాబులు ఉన్న వాళ్ళకు, జాబులు లేని వాళ్ళకు, ఏంటి షాపులు పెట్టుకున్న వాళ్ళకు, హోటళ్ళు పెట్టుకున్న వాళ్ళకు అందరికీ మనసుపూర్తిగా కోరుతున్నా. కారు కిరాయిలకు ఇచ్చే అన్నకైతే పదే వందనాలు అని చెప్తున్నా, దండం అని చెప్తున్నా. ఆయనకు మనసుపూర్తిగా నమస్కారం అని చెప్తున్నా అందరికీ. నాది ఇంతే విన్నపం. రైట్, చూశారు కదా, ఇది ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో రైతు బిడ్డ తల్లిదండ్రుల మనోగతం. ఎన్ని విమర్శలైనా ఎదుర్కొని నా కొడుకు ఒకటే చెప్పిన, సమ్యనం పాటించు, కప్పు కొట్టినా కొట్టకపోయినా అక్కడ దాకా చేరుకున్నదే మాకు మొదటి విజయం. రైతులు ఇప్పుడు గర్వంగా ఫీల్ అయ్యే, అంటే ఆయన యాజ్ ఎ రైతుగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్తున్నారు. రైట్, ఇది వారి ఇంటర్వ్యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.